అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో నేను భద్రాచలంలో ఒక ప్లేస్‌లో చిన్న అరుణాచలం అనేది ఉందండి. సో, ఈ గుడిని ఇందాక నేను చూపించాను కదా! ఫ్లెక్సీలు. ఆయన అనేది నిర్మించారు. ఆయన సాదాసీదా అయిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. నార్మల్‌గా వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు ఈ గుడి కన్‌స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఇక చాలా ప్రత్యేకతలు అనేటివి ఉన్నాయండి. నేనైతే చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. సో, ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి వాళ్ళ నాన్నగారి కోసం ఇది కన్‌స్ట్రక్ట్ చేయడం ఫస్ట్ అట్రాక్టివ్. మరొక విషయం ఏంటి అంటే, సో, ఇక్కడ 1008 కాదు, టోటల్ 1009 ఆహ్, శివలింగాలు ఉండడం అనేది చాలా ప్రత్యేకత అనిపించింది. ఎందుకు అంటే అది చూస్తేనే అర్థమవుతుంది. అన్ని రకాల దేవుళ్ళు అందరినీ కవర్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది శివలింగాలు. నేను చూపిస్తూనే వెళ్తూ ఉంటా. ఎవరన్నా చూస్తే ఒకేసారి వీడియో తీసి నంబర్ ఆఫ్ టైమ్స్ చూపించాలనుకుంటారు. సో, మీకోసమని నేను మధ్య మధ్యలో అన్నీ కవర్ చేస్తూ వచ్చా. నిజంగా ఒక నాన్నగారి కోరిక మేరకు ఆయన ఇలా చేయడం, దానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్టివ్‌గా నిలబడడం అనేది చాలా రేర్ కేసెస్ అండి. అంటే చాలా డిఫరెంట్ కోరికలుంటాయి. కానీ ఇలాంటి కోరిక వాళ్ళ చూడండి, నేను ఒక సైడ్ నుంచే కాకుండా పూర్తిగా చూపిస్తున్నాను. ఇక్కడితో అవ్వలేదు, ఇంకా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా ఉన్నాయి. సో, ఇలా డెడ్ ఎండ్ వరకు 1009 శివలింగాలు అయితే ఉన్నాయండి. చాలా గ్రేట్ అనిపించింది నాకు. ఎందుకు అంటే, సో, మనకు అరుణాచలంలో మాత్రమే ఇలా ఉండేటటువంటి ప్లేస్ అనేది ఉంటుంది. చిన్న అరుణాచలం అనే దానికి పేరు వస్తుందంట. సో, అందరినీ ఎవరైతే సో, అందుకనే అండి దీన్ని చిన్న అరుణాచలం అంటారు. కానీ ఇది కన్స్ట్రక్షన్‌లోనే ఉందండి. పాపం తను చాలా కష్టపడుతున్నాడు. మేము కూడా చూసాం. తనకు అక్కడ మా నంబర్ కూడా ఇచ్చాము. మా నుంచి సాయం కూడా ఉంటుందని చెప్పాము. ఇంకోటి ఏంటి అంటే, మన టెంపుల్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే నిరంతరం టచ్‌లో ఉంటాము. ఈ నంబర్స్‌కి అన్నీ సెండ్ చేస్తామని వాళ్ళ నంబర్ కూడా తీసుకున్నారు. సో, నిజంగా చాలా గ్రేట్ అనిపించిందండి. ఇక్కడ అన్ని రకాల లక్ష్ములు అనేటివి ఉన్నారు. నేను వన్ బై వన్ చేపిస్తున్నాం. రాజరాజేశ్వరి గారు. సో, ఇక్కడ నేను వన్ బై వన్ వీడియోలో అయితే చూపించాను కానీ మీకు చెప్పడం లేదు. ఇక్కడ చూడండి, పళని సుబ్రహ్మణ్య స్వామి. నెక్స్ట్ ఇక్కడ భక్త కన్నప్ప. ఇక్కడ లేదు అనేది ఏం లేదండి. మొత్తం అన్నీ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మహర్షి అంట. ఇంకా వన్ బై వన్ ఇక్కడ మన అరుణాచలంలో ఎలా అయితే ఉన్నాయో అన్ని రకాల లింగాలు, మోక్ష మార్గం, అదే మనం అంటాం కదా, వాయులింగం, శివలింగం, ఇలాంటివన్నీ ఇంకా నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో, అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నిజంగా చాలా గొప్పగా కట్టారు. ఇది మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గంలో ఓనర్ గారు వెళ్ళొచ్చారు. అది కావాలంటే షార్ట్ వీడియో పెడతాం, నెమ్మదిగా చూసుకోండి. మనమైతే అంత సాహసం చేయలేదులేండి. ఉన్న మోక్షాలు చాలు అని మనం సరిపెట్టుకున్నాం. కానీ ఓనర్ గారికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, అన్ని రకాల శివలింగాలు, 1009 శివలింగాలు ఉన్నాయి. దాంట్లో వాయులింగం అని అన్నీ ఉన్నాయి. ఇంకా ఒకటని కాదు, నేను పేరున చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ మేబీ అన్నీ. సో, నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ గుడిని చూస్తూనే. ఇది భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్ళే దారిలో మధ్య మార్గంలో అనేది వస్తుంది. చాలా ప్రశాంతంగా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. సో, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి ఉంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సపరేట్గా గుడి పక్కనే కొంచెం పక్కన ఒక ల్యాండ్ అనేది తీసుకుని దాన్ని వాళ్ళు అక్కడే డెవలప్ చేసి మరీ చేశారు. సో, ఇక్కడ చూడండి, వన్ బై వన్ అన్నీ చూపిస్తున్నాను. గుడి లోపల వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, వాయులింగం. ఇక్కడ కుంకాభిషేకం, విభూది అభిషేకం అన్నీ చేస్తారు. మన చేతుల నుంచి చేపిస్తారు. ఇలా వన్ బై వన్ అని అన్నీ నేను చూపించేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేముంది, శ్రీపాదలింగం అంటాం. అంటే పాదలింగం వేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపించేస్తున్నారు. సో, ఇలా వన్ బై వన్ చూస్తూ నేను అలా లోపలికి వెళ్ళిపోయాను. నేను వచ్చేసా కుమారస్వామి. సో, నేను ఎప్పుడు అంటుంటాను కదా, కుమారస్వామి అని. మా పెద్ద ఆయన వచ్చేసాడు. సో,
ఇక్కడ చూడండి ఎంత మంచిగా నెమలి పెట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ ఇంకా ఈ శిలలు అన్నీ చాలా ఉన్నాయి, నాగశిలలు. నాగశిలల మధ్యలో మా కుమారస్వామి చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడు. అలా అలా గుడి లోపలికైతే వెళ్ళిపోయామండి. చూడండి గుడి లోపలికి వెళ్తూ వెళ్తూ నేను చూస్తూ ఉన్నా. ఇక్కడ వాళ్ళ ఆవిడ గారు మెయింటెనెన్స్ అనేది చేస్తారంట, ఎవరైతే ఈ గుడి కట్టిస్తున్నారో సార్ వాళ్ళ ఆవిడ గారు. సార్ అయితే బయట నుంచి అని ఇప్పుడు గుడి లోపలికి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ ఈ శివలింగాన్ని మీరు గమనించినట్లయితే నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను. 109 శివలింగాలతో చేసినటువంటి ఆ శివలింగం అనేది మనకు ఉంటుంది. 109 ఉంటాయి. సో ఇంకా నేను బయట అనేది వచ్చేసాను. ఇక్కడ చూడండి అసలు విషయం, పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ. ఇది మనకు చిన్న అరుణాచలం. సో అరుణాచలంలో ఎలాంటివి అయితే ఉన్నాయో ఇక్కడ అలానే ఉన్నాయి. సో ఇంకా అలా చూస్తూ చూస్తూ బయటకైతే వచ్చేసాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ అండి. మీరు?